నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఈ మధ్యకాలంలో అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరికి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని కథనాలు అనేక రకాలుగా చూశాం. ఈ నేపథ్యంలో మంగళవారం వరికుంటపాడు తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఎదుట అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సిపిఐ నాయకులు బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ప్రభుత్వ కార్యాలయాలు దద్దరిల్లే నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇంత దోపిడీ జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలకు తావిస్తుందన్నారు. పొంతన లేని సమాధానాలు చెప్పిన తహసీల్దార్ తీరుపై నాయకులు మండిపడ్డారు. శిక్షించాలి అగ్రిగోల్డ్ సంపదను దోచుకున్న దొంగలను వెంటనే శిక్షించాలి. అగ్రిగోల్డ్ సంపద దోచుకున్న దొంగలను వెంటనే శిక్షించాలి. భర్త పగలే అగ్రిగోల్డ్ సంపదను దోచుకుంటుంటే సోద్యం చూస్తున్నటువంటి అధికారుల మీద భర్త పగలే అగ్రిగోల్డ్ సంపదను దోచుకుంటుంటే చూస్తున్నటువంటి అధికారుల మీద భర్త పగలే అగ్రిగోల్డ్ సంపదను దోచుకుంటుంటే కంప్లైంట్ చేసినా పట్టించుకున్నటువంటి అధికారుల మీద పరిరక్షించాలి. అగ్రిగోల్డ్ సంపదని కాపాడాలి. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కాపాడాలి. శిక్షించాలి. అగ్రిగోల్డ్ సంపదని అన్యాయంగా దోచుకుంటున్న వాళ్ళు ఎంత పెద్దవారైనా శిక్షించాలి. అగ్రిగోల్డ్ సంపదని అన్యాయంగా దోచుకుంటున్న వారు ఎంత పెద్దవారైనా కాపాడాలి. అగ్రిగోల్డ్ సంపదని పరిరక్షించండి. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అగ్రిగోల్డ్ సంపదని దోచుకుంటా ఉంటే కళ్ళకు పెంచి చూస్తా ఉన్నటువంటి అధికారుల పైన